టీటీడీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ అనే వ్యక్తి ఒక్కో నిరుద్యోగి నుంచి 20 లక్షల చొప్పున వసూలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఇంజనీరింగ్ పోస్టులు అమ్ముకున్నట్లుగా ఆరోపణలున్నాయన్నారు. అక్రమాల వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలి అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పటి వరకు మేము అనేక రకాలైనటువంటి లోపాలను పదుల సంఖ్యలో ఎత్తి చూపినాం. దానికి పరాకాష్ఠగా టీటీడీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అది కూడా బిఆర్ నాయుడు గారి పేరు చెప్పి, ఎవరో ఒక వ్యక్తి నకిలీ టీటీడీ ఆర్డర్స్ను సృష్టించి ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షల రూపాయలకు అమ్మినారు అంటే దాన్ని విజిలెన్స్ వాళ్ళు కనుక్కోవటమే లేదు అనంటే, బాధితులు వాళ్లుగా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు పెడబొబ్బలు పెడుతూ బయటికి వచ్చేంత వరకు జరుగుతున్నటువంటి లోపాలను ఉద్దేశపూర్వకంగా చూడటం మానేశారా, లేదా పాలక మండలే ఇలా చేస్తున్నప్పుడు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారా? ఎంత దారుణమండి. ఈ రోజున ఇంటర్వ్యూలు లేదు, లేకపోతే ఇంటర్వ్యూలకు కాల్ లెటర్లు లేవు, ఏమీ లేకుండానే మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒక్కొక్కరి దగ్గర 15-20 లక్షల రూపాయలు తీసుకునేంత బరితెగింపు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరుగుతున్నది అనంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.